బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూపోపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సంధ్యా థియేటర్ ఘటన మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే టాలీవుడ్ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అవడంతోనే ఈ ఇష్యూ మొత్తం సద్దుమణిగినట్టేనా, ఇక ఈ అంశానికి చెక్ పడినట్టేనా అని చెప్పి దీని మీద కూడా ఇప్పుడు ఒక పెద్ద డిస్కషన్ జరుగుతోంది. అయితే బయటికి చెప్పిన సినిమా పెద్దలు దిల్ రాజు లాంటి వాళ్ళు చెప్పింది కరెక్టేనా, లేదంటే తెర వెనుక ఇంకేదైనా జరిగిందా, ఇలా దీని మీద అనేక రకాలైన అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి దీని వెనుక ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మేడం నమస్తే. నిన్న మీటింగ్ చూశారు కదా, మీరు చూశారు, అందరం ఫాలో అయ్యాము. అయితే దిల్ రాజు లాంటి వాళ్ళు వచ్చేసి అంతా సానుకూలంగా జరిగింది, రేవంత్ రెడ్డి బాగా సపోర్ట్ చేశారు అంటున్నారు. కానీ మరికొంతమంది మాత్రం బయట ఆఫ్ ద రికార్డ్ ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అసలు ఈ సినిమా పెద్దలు సరిగా వ్యవహరించారా, సమర్థవంతంగా వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తించారా అంటే గనక మనకి వచ్చే సమాధానం చాలా భిన్నంగా వస్తుంది. మామూలుగా ఏంటి అంటే దిల్ రాజు గారు చెప్పిన దాని ప్రకారం ఫలప్రదమైనవి అన్నంతగా సక్సెస్ఫుల్గా చేసి వచ్చాము అన్నంత మాత్రం ఆయన చెప్పారు. కానీ ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లు మీరు మాట్లాడింది బాగానే ఉంది. ఐక్యంగా వెళ్ళారు 46 మంది, బాగుంది. ఈ 46 మందిలో వెళ్ళవలసిన వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళారా, వెళ్ళలేదా? చిరంజీవి యుద్ధము అంటే మీన్స్ సరిగా మాట్లాడడానికి వెళ్ళారా లేదా? చిరంజీవి గారేరి, బాలకృష్ణ గారేరి, పెద్ద నటులైన మహేష్ బాబు ఏరి, మరి ప్రభాస్ ఏరి, అలాగే ఇంతకు ముందు పనిచేసిన ఎఫ్డిసి చైర్మన్గా చేసిన ఆయన ఉంటారు కదా, బంగారు బాబు గారు అంటారు, కృష్ణ గారి బ్రదరు ఆదిశేషగిరిరావు, ఆయనేరి, అలాగే మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఏడి, మరి ఆయన పటాటోపము, ఆయన గొప్పతనాలు చూసే కదా ఆయనకి రెండోసారి ఎలక్షన్ లేకుండా కూడా ఆయన్నే కొనసాగిస్తున్నారు. ఆయన ఏదో బిల్డింగ్ కట్టించేస్తాడు, అవసరమైతే సొంత డబ్బులతో కూడా బిల్డింగ్ కట్టిస్తాడని ఆశతో కదా గెలిచాడు. ఆ మాట చెప్పి కదా గెలిచాడు. 2 సంవత్సరాలు అయినా కట్టలేదు, మళ్ళీ 2 సంవత్సరాలు ఇచ్చారు ఆయనకి. ఆయనకి జీవితకాలం ఇచ్చినా కానీ ఆయన బిల్డింగ్ కట్టడు. కానీ అలాంటి ఆయన కూడా కనీసం బిల్డింగ్ సంగతి దేవుడు ఎరుగు. నిన్న ముఖ్యమంత్రితో మాట్లాడడానికి రావచ్చుగా. వాళ్ళ ఇంట్లో గొడవలనే ఆయన సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు, అది వేరే విషయం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవలు ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో గొడవలు ఉన్నంత మాత్రాన వృత్తికి అన్యాయం చేస్తావా నువ్వు? ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఆటల మధ్యలో తండ్రులు చనిపోయారని ఫోన్లు వస్తాయి, వాళ్ళు అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తారా? ఆ గేమ్ ఆడి వస్తున్నారా? ఆడే వస్తారు. మరి అలాంటప్పుడు అసలు మంచు విష్ణు ఏడి లేదు, మిగతా మెంబర్స్ ఉన్నారు కదా, మా మెంబర్సు, వాళ్ళల్లో ఎంతమంది వచ్చారు? ఏం తమాషాలు చేస్తున్నారు అసలు? మీరు ఐక్యంగా లేరు. ఐక్యంగా ఉంటే గనక సంవత్సరం అవుతుంటే ఇప్పుడా కలిసేది ముఖ్యమంత్రిని. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అవసరాలు ఉంటాయి, ఇండస్ట్రీ కోసం ఉంటుంది, ప్రభుత్వం కోసం కూడా ఉంటుంది. మీరు మాకు సహకరించండి, మేము మీకు సహకరిస్తాము, చేతనైనంతా ఇతోధికంగా సాయం చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పొచ్చు. వాళ్ళేమో మేమున్నాము, పరిశ్రమ మాకు చాలా ఇంపార్టెంటు అని భరోసా ఇస్తుంది. అంటే మీరు ఏమంటున్నారు మేడం, ఈ ప్రభుత్వానికి ఇలాగే ఇండస్ట్రీకి ఈ ఘటనకి ముందు నుంచే గ్యాప్ ఉందంటున్నారా? ఉంది. ప్రభుత్వానికి ఇండస్ట్రీకి గ్యాపే కాదు, అసలు ఇండస్ట్రీలో వాళ్ళకే గ్యాప్ ఉంది. ఇండస్ట్రీలోనే ఒకరికొకరికి గ్యాప్స్ ఉన్నాయి. అందుకే ఎవరికాళ్ళు ఏమనుకున్నారు అంటే, మా ఇంట్లో సమస్య వస్తే మేము చూసుకుంటాం, మా లాబీ మాకుంది. అందరితో కలిసి వెళ్ళేదేంటి? అందరితో కలిసి వెళ్తే నా వాల్యూ ఏంటి? నలుగురితో నారాయణ అంటే ఏం బాగుంటుంది? ఏకోన్ నారాయణ అంటే బాగుంటుంది కానీ అని డిసైడ్ అయ్యారు వీళ్ళు. అని ఎవరికి వాళ్ళు ఎవరి సినిమాకి అవసరమైనప్పుడు వాళ్ళు వెళ్ళి అడిగి తాయిలాలు తెచ్చుకున్నారు. అలా కాదు, ఇది ఇండస్ట్రీ, 24 క్రాఫ్ట్స్,
ఈ ఇండస్ట్రీ అయినా మామూలు ఇండస్ట్రీయా? కోట్ల కోట్ల వ్యవహారం. ఎంత ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తుంది. థియేటర్ల మీద ట్యాక్స్ వస్తుంది, సినిమాల టికెట్ల మీద ట్యాక్స్ వస్తుంది, అక్కడ అమ్మే సోడాల దగ్గర నుంచి, శనక్కాయల దగ్గర నుంచి, ఒక్కపొడి ప్యాకెట్ల దగ్గర నుంచి అన్ని విషయాలు ఆదాయం వచ్చే పనులేగా, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. మరి ఇలాంటి పరిశ్రమని మీరు ఈ విధంగా ఎవరికి నచ్చినట్లు వాడు నాదులు లేని నెయ్యంలాగా వదిలేసేస్తే, ఒకప్పుడు ఇండస్ట్రీ ఇలాగే ఉందా? ఇండస్ట్రీ పెద్దలు ఇలాగే ఉన్నారా? లేరు కదా. మరి మీరెందుకు ఇలా ఉన్నారు? సరే ఉన్నారు, అయిపోయింది. ఒక కష్టం వచ్చే వరకు మీరు ఐక్యం కావాలి అనుకోలేదు, ఐక్యం అవ్వాల్సిన అవసరం లేదులే అని ఊరుకున్నారు. ఇప్పుడు మీకు ఇప్పుడు అవసరం పడింది. సరే, దిల్ రాజు గారు పాపం దయదలిచి ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. మీరందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కనీసంలో కనీసం ఏమండి, థియేటర్ల దగ్గర ఇట్లాంటి గొడవలు జరగటం సహజమండి, జరిగాయండి ఇంతకుముందు కూడా. మేము మా ఫ్యాన్స్ని వదులుకోమండి, మేము ఇచ్చుకునే సహాయం మేము ఇచ్చుకుంటామండి. కానీ లేదు, ప్రెస్కి ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం మన ఆత్మతృప్తి కోసమైనా మాట్లాడాలి కదా. అంటే ఈ మొత్తం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా ఉద్దేశంలో 11th ముద్దాయి అల్లు అర్జున్. 11th ముద్దాయిని ఒక టెర్రరిస్ట్ని పట్టుకున్నట్లు ఇంట్లోకి వెళ్ళి పట్టుకుని రావాల్సిన అవసరం ఏమొచ్చింది? రమ్మంటే రాడా? ఆయన ఏమన్నా పారిపోతానని చెప్పాడా మీకేమన్నా? ఆయన ఏమన్నా టికెట్ కొనుక్కున్నాడా వేరే దేశానికి? వెళ్ళాడు కదా. అసలు ఈ ఘటన జరగటానికి ప్రభుత్వం వైపు నుంచి వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవటం కోసమే ప్రభుత్వం పెద్దలు వాళ్ళ ఇష్టారీతిని ప్రెస్ మీట్లు పెట్టి అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని మీరు కనీసం ఆలోచన చేసుకుంటున్నారా? ఎందుకు వచ్చిందంటే మీ అందరి మధ్యలో ఐక్యత లేదు కాబట్టే రెండో వాళ్ళకి ఈ మాత్రం అవకాశం దొరికింది. సరే, దొరికింది, వెళ్ళారు, మాట్లాడారు, అయిపోయింది, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అసలు వీళ్ళు నిజంగా ఇంత ఐక్యంగా వెళ్ళారు కదా, ఈ ఐక్యత ఇలాగే కొనసాగుతుందిగా మనసు అనుకుంటే బయటికి రాగానే వాళ్ళ రంగులు మళ్ళీ చూపించారు. మేము విడిగానే ఉంటాము, మేమేం కలిసి ఉండము, మాకు కలిసి ఉంటే ఏంటి లాభం, విడివిడిగా ఉంటేనే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత లాభాలు ఉంటాయి, ఇక్కడ మిగతా అంతా గాలికి పోయినా పర్వాలేదు అన్నట్లు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేట్మెంటు. అసలు మీటింగ్కి వెళ్ళనోళ్ళు స్టేట్మెంట్లు, ఎల్లోళ్ళంటే వెళ్ళిన ఉత్సాహంలో ఇచ్చారు స్టేట్మెంట్లు అంటే అర్థం ఉంది. ఎల్లనోళ్ళు మాట్లాడేసేసి ఇప్పుడు దగ్గుపాటి సురేష్ బాబు ఇంట్లో ఉన్నట్టుంటే ఎట్టా కుదురుతుంది, బయట కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలన్నట్లు ఆయన ఇంట్లో పిల్లలు ఎంత ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉంటున్నారు. గురువింద గింజల్లాగా మాట్లాడితే కుదరదు. పిల్లలన్నాక, పెద్దలన్నాక, మనుషులన్నాక తప్పులు చేయటం సహజం. కాకపోతే తప్పులు పొరపాట్లు తెలుసుకుని దిద్దుకోమని చెప్తారు ఎవరైనా, తప్పులు చేయకుండా ఉండమని ఎవరూ చెప్పరు. అసలు చెయ్యని వాళ్ళు ఉంటారంటే ఆశ్చర్యం. అసలు తప్పులే చేయలేదు అంటే ఏం పని చేయలేనట్లు లెక్క. పని అంటూ చేస్తే తప్పులు ఒప్పులు అన్నీ దొరుకుతాయి కదా, ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లా. అంటే మేము విడివిడి అని చెప్పి చెప్పాలని ప్రయత్నం అన్నమాట. అందుకని మమ్మల్ని దీనిలో కలపకండి, మాకిచ్చే ఇన్సెంటివ్లో లేక మాకిచ్చే రాయితీలో మాకు విడిగానే మా ప్యాకేజీ మాకే అని మాట్లాడినట్లుంది. ఇప్పుడు పిల్లలు అన్నాక ఎవరి పిల్లలని తప్పులు చేస్తారు కదా, వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడు కదా అని చెప్పి మీరు ఇవాళ ఇలా మాట్లాడితే రేపు మీ అబ్బాయి తప్పు చేసినప్పుడు, ఇప్పుడు చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, చెడు చెవులో చెప్పు, నిజం బజార్లో చెప్పు అని. మరి ఈయన అంతగా అయితే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి, నానా ఇట్లా ఉంటే కాదు, ఏమన్నా నీకు ఇలా రోడ్ షో అది చేసుకుంటూ వెళ్ళావు కదా, అలా చేయకుండా ఉండాల్సింది, నీకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువైందని ఎవరెవరో అన్నారు నాతోటి, అది మంచిది కాదు, ఒక పెదనాన్నలాగానో ఒక చుట్టంలాగానో చెప్పుంటే ఎంత బాగుండేది. చెప్పకుండా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతారా? అందుకే వీళ్ళు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను సీఎంగా ఉన్నన్ని రోజులు కూడా బెనిఫిట్ షోస్ ఉండవు, టికెట్ల పెంపు ఉండవు అన్న తర్వాత మళ్ళీ ఈ టాలీవుడ్ పెద్దలతో
సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఎందుకు జరిగిందంటారు? అలాగే ఎఫ్డీసీ చైర్మన్గా సడన్గా దిల్ రాజు గారు ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? అంటే దిల్ రాజు గారిని ఎఫ్డీసీ చైర్మన్గా చేసి చాలా రోజులైంది, 10 రోజులు 15 రోజులు అయింది. అయితే ఆయన నేను ప్రమాణ స్వీకారం నా పుట్టినరోజు నాడే చేసుకుంటాను అని చెప్పి ఆయన ఈ లోపు మధ్యలో అమెరికా వెళ్ళొచ్చారు. అయితే ఈయన అమెరికా వెళ్ళేటప్పటికే నాకు ఐడియా ఉన్నంత వరకు, ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్, ఈ థియేటర్ గొడవ మొదలైంది. మరి ఇండస్ట్రీలో ఇంత రగడ జరుగుతూ ఉంటే, ఇంత ఇబ్బంది ఉంటే అమెరికా ఎందుకు వెళ్ళినట్లు? సరిదిద్దాలి కదా. నీకు ఎఫ్డీసీ చైర్మన్, నువ్వు ప్రమాణ స్వీకారం చేసినా చేయకపోయినా నిన్ను అనౌన్స్ చేశారు అంటే ఆ బాధ్యతలో నువ్వు ఉండొచ్చు కదా. అన్ని రోజులు ఆగి సీఎంని కలవడం ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళ సినిమాలు ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నా మహారాజ్, ఇలాంటి సినిమాలు ఉన్నాయి. వీటి కోసం అని చెప్పి వీళ్ళు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ కొంచెం వాళ్ళని దువ్వుతున్నారు. అయితే నేనేమంటానంటే, సరే ఇవి కూడా అవసరాలే, కాదని అనట్లేదు. మీరు సమాజానికి ఉపయోగపడండి, సమాజం దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకోండి, తప్పులేదు. ఇన్నాళ్ళు మీకు ఎవరో చెప్పకపోయి ఉండొచ్చు, మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి, దీని మీద సెస్ వేస్తాము, ఆ సెస్ తోటే గురుకులాలకి ఆ డబ్బులు ఇవ్వటం జరుగుతుంది, అది ఇది అని చెప్పి వాళ్ళు కూడా అడిగారు. వీళ్ళు కూడా మేము చేస్తామన్నారు. అంతవరకు బాగానే ఉంది. మరి వీళ్ళు ఇస్తున్న కలర్ ఏంటంటే బయట ఏమండి, మరి బెనిఫిట్ షోలు వాటి గురించి ఏమన్నారు ఆయన అంటే, అసలు ఆయన పెద్ద వేదాంతిలాగా ఏంటండి బెనిఫిట్ షోల గురించి అడుగుతారు? అది చాలా చిన్న విషయం. పెద్ద విషయాలు వేరే ఉన్నాయి. పెద్ద విషయాలు అంటే ఏంటి? మీ సినిమా రిలీజ్లా, మీకు కావాల్సిన రాయితీలా? వీళ్ళంట ఇంత స్వార్థపరులు. వీళ్ళు హైదరాబాద్ని ఇంటర్నేషనల్ సినిమా హబ్బుగా చేస్తారంట. బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు ఇక్కడే షూటింగ్ జరుగుతాయి. అవును. పైగా ఆ వెళ్ళిన వాళ్ళలో 48 మందిలో ఒక్క మహిళ లేదు. ఒక్క మహిళ లేదు. దీని గురించి ఎవ్వరికి చింత లేదు. అంటే వీళ్ళు కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని చెప్పినా, మహిళలకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా, మహిళల్ని సమానంగా రానివ్వట్లేదని చెప్తున్నా, పోనీ సమానంగా కాదు, కనీసం 15% అన్నా, కనీసం 10% అన్నా వాళ్ళకి చోటు ఇవ్వచ్చు కదా. వీళ్ళ స్థానాలు ఎక్కడ తక్కువ అవుతాయేమోనని చెప్పి ఇప్పుడు అక్కడేమి 50 మందే రమ్మని అనలా. వెళ్ళొచ్చు. సరే మిమ్మల్ని నన్ను తీసుకెళ్ళమంటే ఎలాగో తీసుకెళ్ళరు అనుకోండి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళలో తీసుకెళ్ళొచ్చు కదా. అంటే వీళ్ళు ఏ మాత్రం మారరు. వీళ్ళు ఇంతే. అందుకనే నేను ఈ సినిమా పెద్దలు అసలు పెద్దలాగా వ్యవహరిస్తున్నారా, వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నిస్తుంది. అందుకే మీరు ఇప్పటికైనా మారండి. దాసరి నారాయణరావు గారు ఉండగా ఇదే సందర్భంలో ఉంటే గనక ఎంత ధైర్యం అండి. అసలు ముందు మీ పోలీసుల సంగతి ఏంటో విచారణ వేయండి, అంతర్గత విచారణ జరిపించండి అని అడిగి ఉండేవాడు ఆయన. అడగాల్సిన మాట అది. దానికి ఎన్ని కుప్పిగంతులు వేశారు. ఇప్పుడు ఏం లేదు. వాళ్ళ తప్పుల్ని మొత్తం అల్లు అర్జున్ మీద వేసి దొరికాడు రా అన్నట్లు, బలికి ఒక బకరా అన్నట్లు చేసేశారు. చేస్తే వీళ్ళందరూ దాన్ని ఒప్పుకున్నారు. ఎందుకు? వీళ్ళకి ఒక సమైక్యంగా ఉండటం చేత కాదు, ఒక బలమైన పక్షంగా ఉండటం రాదు కాబట్టే మీ మీదకి రాగలుగుతున్నారు. ఇప్పుడు మన భారతదేశంలో ఎన్నో సంస్థానాలు ఉన్న సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏదైనా ఇంకొక దేశం మన దేశంని వలస దేశంగా చేసుకోవాలి అంటే చేసుకోగలిగిన సత్తా ఉందా ఈరోజు? ఎందుకు? మనం అందరం కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి. అలాగే వీళ్ళు కూడా మురిసిపోతున్నారు. ఎవరి సంస్థానం చూసుకుని వాళ్ళు మురిసిపోతున్నారు. కానీ మనం బలహీనమైపోతున్నాము. మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే ఎవరినైనా మనం ఎదుర్కోగలుగుతాము.
మన వాళ్ళకి మనం మంచి చేసుకోగలుగుతాము అని అనుకోవట్లే. హైడ్రా పేరుతో కన్వెన్షన్ ని కూల్చివేసినప్పుడు కూడా ఎవరు పెద్దగా రెస్పాండ్ అది అవ్వక్కర్లేదండి. మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ లేదు, అది అవ్వక్కర్లా. ఎందుకో చెప్పమంటారా, అది అక్రమ కట్టడం. అక్కడ చాలా ఉల్లంఘనలు జరిగినాయి. ఆ అక్రమ కట్టడాన్ని సక్రమ కట్టడంగా చేసుకోవటానికి ఆయన ఆల్రెడీ ఒక అప్లికేషన్ పెట్టుకుంటే అది తిరస్కరణకి గురయ్యింది. అది ఎప్పటి నుంచో అక్కడ కొలతలు వేయించుకోమని చెప్పి గవర్నమెంట్ కోర్టు ఆదేశించినా కానీ ఆయన కావాలని చేసుకోలేదు. కాకపోతే ఆ కోపం ఏమీ లేదు, మీరు చేశారని నేనేమి మొహం మార్చుకుని కూర్చోలేదు, నేను సంతోషంగానే ఉన్నాను, మీతో స్నేహానికి నేను సయ్యే అనుకుంటా అనే ఒక ఉద్దేశం కోసం నిన్న నాగార్జున గారు వెళ్ళారు తప్పితే ఈ ఇష్యూల కోసం వెళ్ళలా. కరెక్టే, ఆయన అందుకు వెళ్ళారు. అవును, ఎవరిది వాళ్ళకే ఉంది. నిన్నటి మీటింగ్ లో ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంది. ఇప్పుడు పెద్దలు అంటే అలా వ్యవహరించడానికి వీల్లేదు. ఒక కలెక్టివ్ ఎజెండాతో వెళ్ళాలి అక్కడికి. ఆ కలెక్టివ్ ఎజెండా లేదు. ఎందుకు లేదు అంటే వీళ్ళు అసలు అందరూ కలిసి కూర్చున్నది ఎప్పుడు? కూర్చోరు కదా. అందుకని కనీసం ఇప్పుడైనా దిల్ రాజు గారి నేతృత్వంలో అలాంటిది ఒకటి జరిగితేనే ఈ ఇండస్ట్రీ మీదకి ఎవరంటే వాళ్ళు రాళ్ళు వేయకుండా ఉంటారు.